హిందుత్వానికి సంబంధించినటువంటిది, ముస్లింలకి సంబంధించినటువంటిది, క్రైస్తవానికి సంబంధించినటువంటిది. వీటిట్లో హిందుత్వాకి మాత్రం వ్యతిరేకంగా వాదిస్తుంటారు కపిల్ సిబల్. సరే, న్యాయవాది, ఆయన ఎవరి తరపున వాదించాలో ఆయన ఇష్టం. కాకపోతే వక్ఫ్ అనేది 3000 సంవత్సరాల క్రితం అని చెప్పి ప్రకటించాడు ఆయన. అది ఎలా సాధ్యమైంది? మన దేశంలో బ్రిటిష్ వాళ్ళ హయాంలో కదా ప్రారంభమైనటువంటిది వక్ఫ్ చట్టాలు. మరి వక్ఫ్ అనేటటువంటిది విదేశాల్లో ఉండేటట్టయితే అన్ని ముస్లిం దేశాల్లో ఉందా? నెంబర్ 1. నెంబర్ 2, 3000 ఏళ్ల క్రితం ఇస్లాం సామ్రాజ్యం ఉందా? ఇస్లాం ఉందా? క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటున్నాం. ఇప్పుడు ఇది ఏ ఏడాది ఉంది మనకి? ఈ లెక్కను చూసుకున్నా తర్వాతనే కదా ఇష్యూస్ అన్నీ ఇవన్నీ కూడా. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? కాకపోతే వీళ్ళు ఏమైనా చెప్పగలరు, ఎలాంటి వాదనలైనా చేయగలరు. అదే నడుస్తుంది ప్రస్తుతం.